ఏమండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు ఆ తేవడం పొద్దున్నే కాఫీ ఇవ్వాలని బుద్ధుండక్కర్లా. ఇదిగో నీ కన్నవారింటి గారాబాలు ఇక్కడ సాగవు. పొద్దున్నే లేచి ఇంటి పనులు వంట పనులన్నీ నువ్వే చేయాలి. నాకు వంట చేయడం రాదండి. పేరు గొప్ప ఊరు దిబ్బ. కట్టుబట్టలతో కాపురానికి వచ్చావు. వచ్చేప్పుడు వంట మనిషిని తెచ్చుకోలేకపోయావా? ఆ చూపు చూడు ఎలా వస్తుందో గుడ్ల గొప్పలాగా. రాజేష్, నేను లేనిదే ఒక్క క్షణం బ్రతకలేనన్నావు. నేనే నీ ప్రాణం అన్నావు. నిన్ను నమ్మి మమ్మీ డాడీని కూడా ఎదిరించి వచ్చాను. నీకోసం నేనేమైనా చేస్తాను. కానీ నా జీవితం మాత్రం నవ్వులు పాలు చేయకు. ముందు ముందు నీకే తెలుసు. లక్ష్మి, లక్ష్మి, మన ఫ్యాక్టరీలో అదే దసరా ఉత్సవాలు ఎంత గ్రాండ్ గా చేస్తున్నాను అనుకున్నావు. నేను వెళ్ళడానికి తిరిగి లేకపోయింది కానీ హరికథలు, కచేరీలు, డ్రామాలు బ్రహ్మాండం. బై పండక్కైనా మన ఇంటికి రంగులు వేస్తే మంచిది అనుకుంటాను. ఇల్లంతా పోసుకున్నట్టుగా ఉంది. ఏమంటావు? అది నీతో చెప్పాలనుకుంటుని చెప్పలేకపోతున్నా. అది 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 చాలా ముఖ్యమైన విషయమే. చెబుదాం అనుకుంటేనే మర్చిపోయాను. మర్పించాలని చూస్తున్నారు. నిన్నా నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఎన్నటికీ మరపురానిది. మనకున్నది ఒక్కటే అమ్మాయి శాంతి. ఏమండి, నాకెందుకు శాంతిని చూడాలని ఉందండి. కన్న కూతురైతే కాపురానికి వెళ్ళింది, కానీ కన్న మమకారాల్ని గుండెల్లోనే ఉంచిపోయింది. నిజమే, కానీ 10 నెలలు మోసి కన్నది నేనేనన్నది మర్చిపోగలనా అన్నయ్య? ఎన్నేళ్ళు పెంచి దాని భవిష్యత్తు తీర్చిదిద్దలేకపోయినన్న బాధను మిగుల్చుకున్నాను. పిల్లల్ని కనడంతో పాటు వాళ్ళ తలరాత కూడా రాయటం చేతనైతే ప్రతి తల్లి అమృతంతోనే రాదు. జీవితంలో కష్టం సుఖం అనుభవించిందని నువ్వే ఇలా బాధపడేలా? ఏం చేయనన్నయ్య, నేను ఒకప్పుడు ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒడ్డును చేరుకోవడానికి గడ్డిపోచను పట్టుకున్నాను. అయినా అది నా పాలిట కల్పవృక్షమైంది. ఆ మహావృక్షం జరిగిన అనర్థానికి ఇప్పుడు ఊహిసలాడిపోతుంది. అన్నయ్య, నాకు ఒక సాయం చేస్తారా? చెల్లెలివి, నువ్వు అడిగితే కాదంటాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? మీరు ఒకసారి వెళ్ళి శాంతిని కలుసుకుని ఎలా ఉన్నదో నాకు చెప్పండి. నేను ఇలా చెప్పానని మా వారితో మాత్రం చెప్పకండి. నేనేదో దిగులు పడిపోతున్నాను అనుకుంటారా? అలాగే. మాటలో పడి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు వెళ్ళి వచ్చి? జస్ట్ నౌ. వెరీ బై, వ్యాపారం అది బాగా సాగుతుందా? ఈ సంపాదన అనేది సుడిగుండలాంటి. దాంట్లో చిక్కున్నామంటే మనకు మనంగా బయటపడాలన్నా బయటపడలేం ప్రసాదరావు. చాలా కరెక్ట్. మీరు నాకు సహాయం
ఏమిటి? నా బిడ్డలా ఉంటుంది. నేను ఎలాగో దేనికి నువ్వు ఇంతగా చెలించిపోవటం బాగుండలేదు రంగా. చూడు, జీవితంలో ఎన్ని గాయాలైనా మనపలికింది కాలం ఒక్కటే. లోకం మారిన, సృష్టి అంతా మారిన, ఆ నల్లరాయి అతను నా కూతుర్ని వంచించలేదు. మమ్మల్ని తన గుమ్మం కూడా తొక్కదని శాసించాడు. మీరైనా ఒకసారి వెళ్ళి చూసి వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నేను ఇలా అన్నాను మాత్రం తెలుసు. నేను బాధపడుతున్నాను తను ఇంకా బాధ. వెళ్ళొస్తాను. రాస్కెల్, నీ మొహం చూస్తేనే పాపం. ఎప్పుడు ఏడిపే. ఛీ! ఏడుపు కొట్టు మొహం. పంపులు అడుగు పెట్టింది నేను చింతే. నోరు నొక్కుని పడి ఉండు. ఊరికే మూలిగా అంటే వీపి చిట్లిపోతున్నావు అనుకున్నావు. చిచి! ఓహో మీరా? తాతే, మీ డాడీ సిఐడిని పంపించినట్టున్నారు, చూడు. మావయ్య, ఏమిటమ్మా ఇది? కడిగిన ముచ్చల్లా ఉండేదాన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఏమైందమ్మా? కూర్చోండి మావయ్య. మావయ్య, ఏమ్మా? డాడీ బాగున్నారా? బాగున్నారు. మమ్మీ చూడమ్మా, ఎంతైనా అత్తవారిల్లు అమ్మఒడి లాంటిది కాదమ్మా. నిజానికి నిన్న ఈ స్థితిలో చూస్తే మీ డాడీ గుండె ఆగిపోతుందమ్మా. ఆడపిల్లను కన్న వాళ్ళకి అంత శుతిపెత్తన మనసు ఉండకూడదు మావయ్య. నేను పెళ్లి చేసుకున్న రోజే మా డాడీ గుండె రాయి అయిపోయింది. నిజానికి మీరొచ్చారు కనుక సరిపోయింది. లేకపోతే నా క్షేమవార్త అయినా మా డాడీకి మమ్మీకి చెప్పేవారుండరు. అలా అనుకోకమ్మా. పిల్లలు ఏవైనా పొరపాట్లు చేసినా అవి ఎల్లకాలం తల్లిదండ్రుల మనసులో ఉండిపో. చూడమ్మా, వాళ్ళ మమకారాలకు సరిహద్దులు గీయటం ఎవరికీ సాధ్యం కాదు. నేనెవరినీ నిందించడం లేదు మావయ్య. నేను చేతులారా చేసుకున్న అపరాధం ఇది. నా దురదృష్టానికి నేనే బాధ్యురాల్ని. పైగా నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. అలాగా? నిజమమ్మా? నాకింకా పుట్టింటి అడుగు పెట్టే యోగం లేదు. అలా అనుకోకమ్మా, అలా అనుకోకు. ఇన్ని బాధల్లో కూడా చల్లని వార్త చెప్పావు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. ముందు మావయ్య, కాఫీ తీసుకొస్తాను. ఏమిటి నీ మావయ్యతో వచ్చి మనిషిని కానంటున్నా? అలా అని చెప్పి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావేమో. అదేం కుదరదు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయక్కర్లేదు. వెళ్ళా వెళ్ళమంటుంది నీకు కదా. మన రంగాను మీసాల పట్టుకునిలాగే మొనగాడు పుట్టబోతున్నాడమ్మా. ఇన్నాళ్ళకి నట్టింటో ఉయ్యాలేసి అదృష్టం పట్టపోతుందన్నయ్య. ఏమండి, శాంతిని మన ఇంటికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపిద్దామండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు?
అవునండి, దాని విషయంలో ఏ ముచ్చట తీరింది కనుక మన ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. మనం నోరు తెరిచి అడిగిన దాని వాళ్ళు పంపించారు. కడుపు పండిన వేళ అన్న తల్లిని చూసుకునే అవకాశం దానికి లేదు. ఇంతటి శుభవార్త విన్నా దాని ఇంటి గడప తొక్కే అదృష్టం నాకు లేదు. లక్ష్మి, నీకు అదృష్టం లేదా? ఎవరిన్ని ఆంక్షలు విధించినా నిన్నెవరూ ఆపలేదు. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇది లోక విరుద్ధమైన శ్రీమంతం ఆ ఇంట్లోని జరిపిస్తాను.